సాంగ్స్ గురించి. ఎలా ఉండబోతుందంటే మూవీ ఏప్రిల్ 11th సార్. అంటే ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ అంటే ఎవ్రీ సీన్ మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే ది అవుట్కమ్ ఈజ్ లాఫ్టర్ అండి. సో చూసిన ప్రతి ఒక్కరు అంటే ద సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అవుట్కమ్ ఈజ్ లాఫ్టర్ అండ్ ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ ఆ సిచ్యువేషనల్ థింగ్. అంటే మేము ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఇది వేద్దాం అని కాకుండా కథ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే విధానంలోనే ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ పడ్డాయి. సో దట్స్ హౌ వి ఆల్ స్టిచ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్. నీట్గా క్యూరేట్ చేసిన ఫిల్మ్ సార్ ఇది. అండ్ సత్య గెటప్ సీన్ గారు కామెడీ హిలియరస్గా వర్కౌట్ అయింది అంటున్నారు. లైక్ సార్ మీరు బ్రహ్మాజీ సినిమా చూసారా సార్ మీరు? సో బ్రహ్మాజీ గారిది కానీ సో అవి ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? నో సార్, ఎవ్రీబడి హ్యాస్ అన్ యూనిక్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్. సో త్రూ అవుట్ ద స్టోరీ ఆ క్యారెక్టరైజేషన్ మనం ఫస్ట్ క్యారెక్టర్ సెటిల్ అవ్వడానికి అంటే క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి కొంత టైం తీసుకున్నా ఆఫ్టర్ దట్ హౌ ద రోల్ ప్లేస్ అనేది అది ఆ స్టోరీలో జెల్ అవుతూ మనకు అర్థమైపోతుంటుంది సార్ బేసికలీ. ప్రదీప్ గారు ఆల్ ద బెస్ట్ అండి. Thank you, sir. ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. గారు థ్యాంక్ యూ. ఇక్కడ అయితే మొత్తం అంతా నా సర్కిలే నా ఫ్రెండ్సే అంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ పైసలు ఇచ్చారా లేకపోతే ఫ్రెండ్స్ అని సినిమా చేసేసారా? యా అందరికీ బేసికల్లీ అంటే మేము ఫ్రెండ్స్ అందరం 10 years నుండి ఉన్నామండి. బట్ అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి సినిమా చేయలేదు. ప్యాషన్ ఉన్న వాళ్ళందరం ఫ్రెండ్స్ అయ్యాం, దాని తర్వాత సినిమా తీసామండి. అంటే ఇద్దరు డైరెక్టర్స్ ఏంటండి, అంటే కథ చూస్తే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది, చిన్న సినిమానే, బట్ ఇద్దరు డైరెక్టర్స్ ఏంటి అది అనిపించలేదా ప్రదీప్ గారికి? అస్సలు అనిపించలేదండి. ఎందుకంటే నాకు ఇద్దరు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉండదు. సో ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, వాళ్ళ వర్క్ షేరింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఏదన్నా డిస్కస్ చేసుకుంటూ ఉండే. అండ్ నాకు అలవాటు కూడా వాళ్ళతో. నేను చేసిన డ్యాన్స్ షోకి వాళ్ళే డైరెక్టర్స్, నేను తర్వాత చేసిన కామెడీ షోస్ అన్నిటికీ వాళ్ళే డైరెక్టర్స్. సో వీ హ్యావ్ ఎ ఫ్రీక్వెన్సీ, అర్థమవుతుంది. కొన్ని సెక్షన్స్ ఆఫ్ టాపిక్స్ నితిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని భరత్ చూస్తారు, టెక్నికల్లీ ఒకళ్ళు సెట్ చేస్తారు. బట్ ఏదున్నా అంటే ఇట్ ఈస్ వన్ గో. మాకు అంటే పేర్లు నితిన్ భరత్ ఏమో కానీ మాకు కలిపే కనిపిస్తారు. దీపిక గారు అయితే బేసికల్లీ టెలివిజన్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఫీర్ అని ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పటి వరకు పాపులర్ అయ్యారు టెలివిజన్లో, కానీ 70mm దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం అది రిస్క్ అవుతుంది. సో ఎట్లా ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ కథ ఎలా చెప్పారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? బేసికల్లీ ఒక ఊరిలో రాణి అంటారు, బట్ మిమ్మల్ని రాజా అని ఎందుకన్నారో మాకు అర్థం కాలే. సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాజకుమారి. అండ్ ఫస్ట్లీ నాకు కథ చెప్పలేదు వీళ్ళు. సో నాకు ఆల్రెడీ నేను వాళ్ళతో వర్క్ చేశాను ముందు, నితిన్, భరత్ అండ్ ప్రదీప్ వీళ్ళందరూ ద వెరీ క్లోజ్ టు మీ ముందు. సో నాకు కథ చెప్పకుండా ఇట్లా ఫిల్మ్ చేస్తున్నాము, వాట్ డూ యూ థింక్ అంటే ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. మా వాళ్ళే కదా ఫిల్మ్ చేస్తున్నామని. ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని. సో షూట్ స్టార్ట్ అయ్యే 1 week ముందు అనుకుంటా, అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి దెన్ లుక్ టెస్ట్ చేసి ఇదంతా చేశారు. సో యా నాకు ఆ డిఫరెన్స్ అంటే ఆ భయము అదంతా అంత అనిపించలేదు, బికాజ్ అందరూ మా వాళ్ళే కాబట్టి. నాకు ఆ కంఫర్ట్ జోన్ కానీ బేసిక్గా సెట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, చాలా బాగా చూసుకున్నాను నన్ను. సో ఆ భయం అదేం అనిపించలేదు. అయితే హీరో ఎవరనేది ఫస్ట్ తెలుసా, కథ తెలియకుండా యాక్సెప్ట్ చేశారు? యా ఐ నో దట్ దే వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ విత్ ప్రదీప్ గారు. సో యా. ప్రదీప్ గారు ప్రదీప్ గారు ఆల్రెడీ ఫస్ట్ సినిమా మీరు సుధీర్ గారితో చేశారు, అవునండి. నెక్స్ట్ ప్రదీప్ గారితో చేశారు. అవునండి. సో ఆయనకి డిఫరెన్స్ ఏంటి మీరు కనిపించింది? అది ఆ ఫిలింలో ఐఎమ్ నాట్ ఎ లీడ్ అండి, ఐ జస్ట్ ప్లేడ్ అ రోల్. సో యా ఇట్ ఈస్ 2 different పీపుల్ కాబట్టి అక్కడ ప్రదీప్ నాకు నార్మలీ టీవీలో టెలివిజన్లో హిస్ ప్రదీప్, ఇక్కడ హిస్ కృష్ణ. ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది మీకు చేయడానికి? బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ నేను ఇద్దరితో ఒకేసారి నేను డాన్స్ షోలో చేశా కాబట్టి ఇద్దరితో ఒకేసారి నా కెరియర్ స్టార్ట్ అయింది. యా ప్రదీప్ గారు, అంటే ఫస్ట్ సినిమాకి వేరే ప్రొడ్యూసర్స్ వచ్చారు, సింగిల్ ప్రొడ్యూసర్ కదా. దీనికి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఫండెడ్ మనీ అని చెప్పేసి అన్నారు కదా మూవీ అని చెప్పి. సో అంటే ఇది మీ ఇంట్రెస్ట్తో అంటే నితిన్ భరత్నే ఒక డైరెక్టర్స్ కింద ప్రొజెక్ట్ చేయాలనా, లేదంటే మంచి కథ దొరికిందనా, లేకపోతే మీరు హీరో కింద రెండో సినిమా చేయాలని ఏంటి ప్రయత్నం? లేదు సార్, ఆర్గానిక్గానే జరిగాయి సార్ అన్నీ. ఏది మేము డెస్పరేట్గా ఇలా చేసేయాలి, అర్జెంటుగా మనం చేయాలి, లేకపోతే ఇప్పుడు కథ తీసుకుని మనం సినిమా అర్జెంటుగా లాంచ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళు డెబ్యూగా అంటే కథలు అనుకుంటున్నారు, ఎప్పటికైనా సినిమా చేయాలనేది వీళ్ళ డ్రీమ్ అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్గానిక్లీ అన్న మా దగ్గర ఒక లైన్ వచ్చింది, సందీప్ మేము డిస్కస్ చేసాము, ఒకటి మీకు ఊరినే చెప్తాం సరదాగా అన్నారు. అది చెప్పిన తర్వాత చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు చెప్పేసింది అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం నవ్వేసుకుని అంతా అయిపోయిన తర్వాత
మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు చెప్పారు నాకు. నా కథని వినలేదు నేను. Okay. అరే మా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, ఫస్ట్ సినిమా చేయబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని. చాలా కథలు చెప్పారు, చాలా తెలుసు నాకు ఆ విషయాలు. సో అందులో లాస్ట్ చెప్పిన కథ ఇది. వివర్ లాక్డౌన్ అప్పుడే ఎండ్ అయింది. సో వివర్ డిస్కసింగ్, ఫోన్లో అన్నీ మాట్లాడుకున్నాం, కలిసాము, చూద్దాం, లైన్ చాలా బాగుంది, నవ్వుకున్నాం అందరం. ఒకని కరెక్టే అన్న, బాగుందా, నీకు నచ్చిందా? నాకు నచ్చింది, మీరే చేయాలి, ఇది మీరు చేస్తే ఎలా ఉంటుంది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఎలా చేద్దాం ఏంటి అది అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అప్పుడే మాతో పాటు ఉండడము, మా గ్యాంగ్ అందరూ ఉండడము. సో మై